ఎన్టీఆర్ రెస్పాన్స్లో టీటీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ ముఖ్యమంత్రి గారు హత్యలే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం వల్ల చేసుకుంటున్నారు కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలే. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎన్నడో రాజశేఖర్ రెడ్డి గారు 421 జీవో తీసుకొచ్చి 1,50,000 ఇచ్చిందాన్ని 120 మంది రైతులకు ఇచ్చి 400 మంది చనిపోయిందని దొరుకుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. 15 నెలల బట్టి చనిపోతుంటే ఒక్క రైతు దగ్గర పోయి ఒక ఎమ్మెల్యేనో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు ఆత్మధైర్యం చెప్పే ప్రయత్నం మీరు చేశారా? చనిపోయిన కుటుంబాల దగ్గర పోయి ధైర్యం చెప్పే ప్రయత్నం మీరు చేయలే. వీటన్నిటికీ కారణం మీ విధానాలే. ధరలు కూడా విపరీతంగా పడిపోయినాయి. రైతులు అన్ని ధరలకు విపరీతంగా పడిపోయినాయి. వాటి గురించి కూడా పట్టించుకోలేదు మీరు. గిట్టుబాటు ధరలు లేవు. మార్కెటింగ్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఎక్కడికన్నా పత్తి ధరకు వడ్ల ధరప్పుడు మొక్కలు పడిపోయినప్పుడు రైతుల దగ్గర నుంచి సరుకులు పోయిన తర్వాత ధరలు పెరుగుతున్నాయి. వాటి మీద మీరు ఎప్పుడైనా సమీక్ష చేశారా? ఇలా విపరీతంగా కరువు ఉంటే వర్షాలు పడక ఇబ్బంది పడుతుంటే కొన్ని జిల్లాలు కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో జన్మాన్ గంటూరు తప్ప అంతగా వర్షాలు పడ్డాయట. అన్ని జిల్లాలలో కరువు ఉన్నది. అన్ని మండలాల్లో కరువు ఉన్నది. అన్ని మండలాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రం ఆడపెద్ద రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కొద్ది మంది చనిపోయినా 1,50,000 పాత కాలేజీ 421 జీవోని దాన్ని తీసి పారేసి జీవో 62 కొత్తది ఇచ్చి ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చాడు. చంద్రబాబు గారిని ప్రతి దాంట్లో నువ్వు విమర్శిస్తావే, నువ్వు పోల్చుకుంటావే, నీ ఆయన కంటే రూపాయి ఎక్కువ చేసినా. ఆర్టీసీ ఎంప్లాయీస్ కు 42 ఇస్తే 43 ఇచ్చావు. 43 వెళ్తే 44 ఇచ్చావు. మరి ఈరోజు రైతు ఆత్మహత్యల విషయంలో 1,50,000 అక్కడ పాత దున్నదాన్ని 5 లక్షలు చేస్తే నువ్వు 6 లక్షలు చేయి. నిన్ను అభినందిస్తావు కదా. ఎందుకు ఇంత దుర్మార్గంగా చేస్తున్నావు? రైతుల మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు? ప్రాజెక్టుల మీద చిన్న చూపే. ప్రాజెక్టులతో రైతుల ఆత్మహత్యలు, వాళ్ళకి ఇచ్చే పరిహారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీటీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం.